స్వామివారి లీల ముందు మనందరం ప్రేమతో తల వంచాల్సిందే. ఆయన పిలిచిన ప్రతిసారి పరిగెడుతూ రావాల్సిందే. ఆయన ముఖంపై ఉన్న నవ్వుని చూడాల్సిందే. ఆలయమంతా వెలుగులో ఉంటే ఆ వెలుగులో మనము కలవాల్సిందే. రావాల్సిందే, మనం రావాల్సిందే. ఆయన పిలిచిన ప్రతిసారి పరిగెడుతూ రావాల్సిందే. ఒక సఖుడిగా ఆహ్వానిస్తారు, ఒక స్నేహితుడిగా కలుస్తారు, త్రిలోక పాలకుడిగా దీవిస్తారు, దైవీయ యోజనతో కల్వరిస్తారు, మనల్ని మనకంటే ఎక్కువగా ప్రేమిస్తారు. గత 6 నెలల్లో ఇది 3వసారి స్వామివారి ఆలయానికి రావడం. మొన్న శ్రీకాళహస్తి దేవస్థానానికి వెళ్ళొచ్చేసరికి మనసులో ఒకటే ఒప్పెన, అంత దూరం దాకా వెళ్ళి కూడా తిరుపతి వెళ్ళలేకపోయానే అని. వీక్ ఆఫ్ అప్పటికే అయిపోయింది. అందులో తిరుపతిలో దర్శనం అంటే కుదురుగా 2-3 డేస్ టైం తీసుకొని వెళ్ళాలి. కానీ స్వామివారిని చూడాలని మనసంతా ఉంది. కానీ అప్పటికీ గుర్తు రాలేదు స్వామివారు మన గుండెల్లో ఎప్పుడూ కొలువై ఉంటారని. కలవాలని అనుకున్నానో లేదో దివ్యాత్మకంగా పిలిచారు. స్నేహితుడి రూపంలో నన్ను ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని ఇయర్స్ అయినా కూడా కలవలేకపోయిన మేము సడన్ గా ఒక రోజు ర్యాండమ్ గా నా స్నేహితుడి కాల్ రావడం, అందులో నేను టక్మని ఒప్పుకోవడం, ఇదంతా పైవాడి లీల కాకపోతే ఇంకేంటి? ఈ విశ్వమంతా ఆ పైవాడి లీల భాగమేగా. అలాంటప్పుడు మనమంతా ఆ లీలలో భాగమేగా. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనందరి మనసులో ఆ పైవాడే కొలువై ఉన్నాడు కాబట్టి, ఒక వెలుగు రూపంలో. ఈ వెలుగు ఆ సూర్యకాంతిని మించిన వెలుగు. ఎంత పవిత్రం అంటే ఆ వెలుగుకి ఛాయ లేదు. అలాంటి వెలుగు ఆధ్యాత్మిక వెలుగు. అది స్వామివారి ముఖంపై కూడా చూడవచ్చు. వచ్చి స్వామివారిని దర్శనం చేసే వరకు గుర్తు రాలేదు. ఆయన లీల అర్థమే కాలేదు. తిరుపతికి వెళ్ళకపోవడానికి ఇక్కడ రావడానికి ఏంటి సంబంధం అని. కానీ స్వామివారి ముఖంపై కనిపిస్తున్న వెలుగుని, ఆయన నవ్వుని చూశాక గుర్తొచ్చింది. తిరుపతికి వెళ్ళలేని భక్తుల కోసమే నిర్మించారు ఈ దేవస్థలాన్ని. రత్నాలయం టెంపుల్, అలియాబాద్, షామీర్పేట్. ఈ ప్రసిద్ధ హిందూ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి, వారి యొక్క పత్నులు పద్మావతి దేవి మరియు అలవేలు మంగమ్మకి సమర్పించబడింది. ఈ దేవాలయాన్ని శ్రీ టిఆర్ వెంకటేష్ గారు మరియు టి రమాదేవి గారు, శ్రీ వెంకటేష్ గారి తండ్రి లేట్ టిపి రత్నయ్య గారి స్మృతిగా తిరుమల తిరుపతికి వెళ్ళలేని భక్తులకు భక్తి స్థలంగా స్థాపించారు. టెంపుల్ ఎన్విరాన్మెంట్ అంతా అందమైన తోటలు మరియు పాండ్స్ తో అలంకరింపబడింది. ఆదిశేషుడిపై విశ్రమిస్తున్న స్వామివారిని చూస్తుంటే మనసంతా సుఖోమయంగా అనిపిస్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామివారి శనకు, నామం, చక్రం లాంటి ఆకర్షకాలు ఈ దేవాలయాన్ని ఇంకా దివ్యాత్మకమైన ఎనర్జీతో నింపేస్తుంది. ఈ దేవాలయంలో ప్రధాన దేవతలతో పాటు భక్తులు గణపతి, హనుమాన్, వాసవి, కన్యకా పరమేశ్వరి దేవతలకు కూడా పూజలు చేయవచ్చు. దేవాలయంలో దసరా సందర్భంలో బ్రహ్మోత్సవం, పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం మరియు విశేషమైన శుభదినంలో అభిషేకము లాంటి ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. కావున ఈ దేవాలయానికి ప్రతి ఒక్కరు సందర్శించి మీ అనుభూతులను తెలియజేయండి. ఈ దేవాలయం దక్షిణ భారత శైలిలో ఎం శంకర్ గారు డిజైన్ చేశారు. అందుకే గుడి డిజైన్ ఎంత అందంగా ఉందంటే మీదికి మెట్లెక్కుతూ వెళ్తుంటే స్వామివారి వైకుంఠానికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడి విగ్రహాలన్నీ ప్రసిద్ధ శిల్పి గణపతి స్థాపతి గారి చేతిలో కాంచీపురం నుండి తయారు చేసి తెప్పించబడ్డాయి. అందుకే అన్ని విగ్రహాలు ఆ దైవ శక్తికి ఒక మూలంగా డిజైన్ చేయబడింది. అందుకే ముందుగా మన దర్శనంలో అడ్డంకాలు తొలగించే స్వామి విఘ్నేశ్వరుడు మరియు ఆంజనేయ స్వామి వైకుంఠం మరియు అమ్మవారి శక్తికి గేట్ కీపర్స్ గా వాళ్ళని దర్శించాకే వాళ్ళ అనుమతి మరియు గైడెన్స్ తో స్వామివారి వైకుంఠం కోసం ప్రస్తావించవలే అన్నట్టుగా డిజైన్ చేయబడ్డాయి. భక్తుల సువిధకు యాగశాల, కళ్యాణకట్ట, ప్రవచం హాల్ మరియు పిల్లల కోసం ప్లే ఏరియా కూడా ఉంది. ఈ విశిష్ట సువిధలతో రత్నాలయం ఒక సమగ్ర భక్తి కేంద్రంగా పరిపూర్ణమండి. ఈ గుడికి ఇది 3వసారి అండి నేను రావడం. అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మనసంతా హ్యాపీనెస్, ఒక సఖుడిని కలిసాక వచ్చే సంతోషం, మనసంతా శాంతి మరియు సంతోషం. ఇదొక స్పిరిచువల్ ఫీలింగ్. అండ్ ఈ ఫీలింగ్ కోసం ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇంకోసారి మా మనసులో వెలుగు నింపు స్వామి, మళ్ళీ వచ్చేసాం నీ దగ్గరికి. ఓం నమో నారాయణ, ఓం నమః శివాయ.